మొదటిసారిగా 2014లో భాజపాకు సంబంధించి ఎన్డీఏ కార్యవర్గం సంబంధించి ఏదైతే బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం ఏర్పరచుకున్నారో ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎవరు నిలబెడతా ఉన్నప్పుడు మోదీ గారు పేరు ప్రపోజ్ చేసినప్పుడు 2014లో ఎల్కే అద్వానీ గారు లాంటి ఉద్దండులు కూడా ఆయన పేరు ప్రపోజ్ చేసినప్పుడు మోదీ గారు ఎమోషనల్ అయ్యారు. ఒక సాధారణ ఛాయ్ వాలా స్థాయి ఈరోజు ప్రపంచమే బాగా అంటే ఒక ఇన్స్పైర్గా నిలబడే ఒక నాయకుడిగా మోదీ గారి పేరు ఎప్పుడు ఉంటుంది. అటువంటి మోదీ గారు ఎమోషనల్ అయ్యి భాజపా నాకు నన్ను తల్లి కన్నది కానీ భాజపాయే నాకు కన్న తల్లి అన్నట్టుగా కూడా ఎమోషనల్ అయ్యారు. సో అటువంటి వ్యక్తి ఎప్పుడు కార్యకర్తగానే ట్రీట్ చేసుకుంటుంటారు. ప్రధానిగా అవడానికి ఎప్పుడు ఒక కామెంట్ చేశారు. 2019 ఎలక్షన్స్ ముందు ఒక అద్భుతమైన కామెంట్ చేశారు. నిజంగా ఈ థాట్ ఈయనకే వస్తుందా ఇంకెవరికి రాదా అనేలాగా కూడా మాట్లాడతారు ఆయన. మేబీ ఆయనకుండే ధ్యానము ఆ మెడిటేషన్ పవర్ అయితే అయి ఉండొచ్చు. ఎందుకంటే నన్ను మరొకసారి మన భాజపాని గెలిపించి ప్రధానిగా చేస్తే నాకు మించిన సేవకుడు మీకు దొరకడు. అధికారం అనేది మీ మీద పెత్తనం చెలాయించడం కాదు, మీకు సేవ చేయడానికి నాకు మించిన బెస్ట్ సర్వెంట్ మీకు దొరకడు అన్నట్టు కూడా కామెంట్. నిజంగా అవి చెప్పిన తర్వాత చాలా సింపుల్గా అనిపించవచ్చు, కానీ చాలా అద్భుతమైన